హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు నిక్ సర్వీస్ క్రియేషన్. నేను ఇవాళ తోటకూర లివర్ ఫ్రై చేస్తున్నాను అనమాట. ఇది వెజిటేరియన్ వాళ్ళకి చాలా బాగుంటుంది. సేమ్ నాన్ వెజ్ లివర్ ఫ్రై ఎలా ఉంటుందో ఈ తోటకూర లివర్ ఫ్రై కూడా అలాగే ఉంటుంది అనమాట. దానికోసం ఫస్ట్ నేను వాటర్ అయితే బాయిల్ చేసుకుంటున్నాను అనమాట. అది ఎందుకు అంటే తోటకూరని అందులో మనం వేసుకుని కుక్ చేసుకోవాలన్నమాట. నేను ఇలా లేత తోటకూర తీసుకున్నాను. కాడలు అన్నవి తీసేసాను. ఎందుకు అంటే కాడలు ఉంటే కనుక అవి పీచుగా వస్తాయి అన్నమాట. ఓన్లీ ఇలా ఆకులతోనే కట్ చేసి పెట్టుకున్నాను అనమాట. ఈ వాటర్ బాయిల్ అయిన తర్వాత ఈ తోటకూరని అందులో వేసి ఒక 2 minutes ఉడకబెట్టేసి ఆ తర్వాత ప్రాసెస్లోకి వెళ్దాం. వాటర్ అన్నవి ఇలా రోలింగ్ బాయిల్ అయితే అవ్వాలన్నమాట. ఇప్పుడు ఇందులో మనం ఒలుచుకున్న తోటకూర మొత్తం ఇందులో వేసేసుకోవాలి. కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు 5 minutes వాటర్లో ఉడకబెడితే సరిపోతుంది. చూడండి, ఈ విధంగా బాయిల్ అయితే సరిపోతుంది. ఇప్పుడు నేను గ్యాస్ ఆఫ్ చేసేసుకుంటున్నాను. ఈ చల్లారిన తర్వాత దీన్ని మిక్సీ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఈ చల్లారే వరకు ఇలా ఉంచేసుకోండి. ఒక మిక్సీ జార్ తీసుకుని అందులో మనం ఉడకబెట్టుకొని చల్లార్చుకున్న తోటకూర ఉంది కదా, మొత్తం వాటర్ అన్నది మొత్తం తీసేసి ఈ విధంగా మిక్సీ జార్లోకి వేసేసుకోవాలన్నమాట. దీన్ని మనం పేస్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇందులోకి 1 స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్ అయితే వేసుకుని ఇది మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా మెత్తగా పేస్ట్ అయితే చేసుకోవాలి. నేను కారం వేయలేదు కాబట్టి పీచ్ అన్నది ఎక్కడా కూడా లేదు. ఇప్పుడు ఇందులో ఒక 1/2 స్పూను సాల్ట్, 1 స్పూను కారం, అంటే ఈ లివర్స్ చప్పగా ఉండకుండా ఉండడం కోసమని వేస్తున్నాను అనమాట. మీరు కారం ప్లేస్లో పచ్చిమిర్చి కూడా యూస్ చేసుకోవచ్చు. పచ్చిమిర్చిని కూడా ఏం చేయాలి అంటే పాలకూరతో పాటు పేస్ట్ చేసేసుకోవాలన్నమాట. నేనైతే కారం యూస్ చేస్తున్నాను. ఇందులో ఒక 1/2 కప్పు శనగపిండి వేసుకోవాలి. ఇప్పుడు 125 ml కప్పుతో 1 కప్పు శనగపిండి అయితే వేస్తున్నాను నేను. ఇది మొత్తం మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి. వాటర్ యాడ్ చేయక్కర్లేదు. ఇప్పుడు ఏదైనా ఇలా అడుగు మందం ఉన్న గిన్నె తీసుకుని అందులో కొంచెం ఆయిల్ వేసుకుని మొత్తం దీనికి పట్టించాలి. అంటే ఈ పిండి అన్నది అంటుకోకుండా ఉండడం కోసమని చెప్పి నేను ఆయిల్ రాస్తున్నాను. వేసుకొని ఇందులో మనం తయారు చేసి పెట్టుకున్న బ్యాటర్ మొత్తం ఇందులో వేసుకోవాలి. శనగపిండి అన్నది ఎక్కువ వేసుకోకూడదు. వేసుకుంటే కనుక పకోడీలాగా ఆ టేస్ట్ వచ్చేస్తుంది. లివర్ ఫ్రై అన్నది ఒక 1/2 కప్పే వేసుకోవాలి. మనం వాటర్ అన్నది అసలు యాడ్ చేయక్కర్లేదు. యాడ్ చేయకుండానే తోటకూరలో ఉన్న వాటర్తో పేస్ట్ అయిపోతుంది. పేస్ట్ చేసేటప్పుడు వాటర్ వేయక్కర్లేదు. మన పిండి కలుపుకునేటప్పుడు కూడా వాటర్ వేయక్కర్లేదు అన్నమాట. వేసుకుని దీన్ని ఇలా సర్దుకొని ఇడ్లీ పాత్రలో పెట్టుకొని దీన్ని ఉడకబెట్టుకోవాలి. ఇలా ఇడ్లీ పాత్రలో 1 గ్లాస్ వాటర్ పోసుకొని మనం ఇడ్లీని ఎలా ఉడకబెట్టుకుంటామో ఆ విధంగా దీన్ని కుక్ చేసుకోవాలన్నమాట. 10 minutes ఉడకబెట్టుకొని చూసుకోవాలి. ఒకసారి మూత తీసి ఏదైనా చాక్ పెట్టి ఇలా నైఫ్తో ఇలా లోపలికి కనుక గుచ్చితే దానికి పిండి కనుక అంటుకోకపోతే అది కుక్ అయిపోయినట్లు అనమాట. ఒకసారి మూత తీసుకొని చూసుకుందాం. కొంచెం ఇంకా లైట్గా అంటుకుంటుంది. ఇంకొక 2 minutes ఉడికితే సరిపోతుంది. చూడండి, ఇది ఉడికిపోయింది. ఎక్కడ కూడా అంటుకోవట్లేదు అన్నట్టు. ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేసేసుకున్నా. ఇది చల్లారిన తర్వాత మనకి ఏ షేప్లో ఎలా కావాలంటే అలా ముక్కలు కట్ చేసుకోవచ్చు అనమాట. డీప్ ఫ్రైకి ఆయిల్ కూడా పెట్టేసుకున్నాము. ఈ ముక్కలు కట్ చేసుకునే లోపల ఆయిల్ కూడా కాగిపోతుంది. ఆయిల్ హీట్ అయ్యే లోపల అలా ఇడ్లీలాగా అయిపోయింది. ఇప్పుడు దీన్ని మనకి కావలసినట్టుగా ముక్కలు కట్ చేసేసుకోవాలి. గిన్నెకి కూడా అంటుకోకుండా నీట్గా వచ్చేసింది అనమాట. మనం కనుక గిన్నెకి కొంచెం ఆయిల్ అప్లై చేస్తే ఎటువంటిగా అంటుకోకుండా నీట్గా వచ్చేస్తుంది అనమాట. ఆయిల్ కూడా హీట్ ఎక్కిపోయింది.
ఇవి ఆయిల్ వేసుకుని డీప్ ఫ్రై చేసేసుకున్నాం. ఆయిల్ కూడా హీట్ ఎక్కిపోయింది కదా. చూడండి, ఈ విధంగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలన్నమాట. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత వీటిని తీసేసుకున్నాం. మిగతా ముక్కలు కూడా ఈ విధంగానే వేసేసుకొని మొత్తం ఫ్రై చేసేసుకోవాలి. లో ఫ్లేమ్లోనే చేసుకోవాలన్నమాట. ఇప్పుడు మళ్ళీ డీప్ ఫ్రై చేసాం కదా, ఆయిల్ అంతా తీసుకొని కూరకు సరిపడా కొంచెం ఆయిల్ వేసుకొని అందులో ఒక 1/2 స్పూన్ జీలకర్ర, నేను మీడియం సైజు ఆనియన్స్ ఒక 2 చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకుంటున్నాను. ఆల్రెడీ మనము ఆ లివర్ ముక్కలు బాయిల్ చేసినప్పుడు ఉప్పు వేసాం కదా, ఇందులో ఒక 1/2 స్పూన్ సాల్ట్ అయితే వేస్తున్నాను. టేస్ట్ చూసుకున్నప్పుడు అడ్జస్ట్ చేస్తున్నాను. 1/2 స్పూన్ పసుపు, ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్, ఆనియన్ అంతా కూడా మూత పెట్టుకుని మధ్య వరకు మగ్గించుకోవాలి. సరే చూసుకుందాం. ఆనియన్ కూడా మగ్గిపోయింది. దీనిలో 1 స్పూనున్నర కారం, 1 స్పూను గరం మసాలా పొడి వేసుకొని ఈ విధంగా ఫ్రై అయిపోయిన తర్వాత కొంచెం పెరుగు మీద మింగడి ఉంటుంది కదా, అదొక 2 స్పూన్స్ అయితే వేస్తున్నాను టేస్ట్ కోసం. కొంచెం నూనె అంతా తేలే వరకు దీన్ని ఫ్రై అవనిద్దాం. కొంచెం చూసుకుని ఇప్పుడు సన్నగా కడిగి కట్ చేసుకున్న కొత్తిమీర, ఇవి ఇప్పుడు మనం తోటకూర ఫ్రై చేసుకున్న లివర్స్ ఉన్నాయి కదా, అవి కూడా ఇందులో వేసుకొని సేమ్ టు సేమ్ నాన్ వెజ్ లివర్ ఫ్రై ఉన్నట్టే ఉంటుంది. టేస్ట్లో కూడా ఏం డిఫరెన్స్ ఉండదు. మనం చెప్తే కానీ తెలియదు అది వెజ్జా నాన్ వెజ్జా అన్నది. సో ఎమ్మి తోటకూర లివర్ ఫ్రై అయితే రెడీ అయిపోతుంది. ఒక 2 మినిట్స్ ఉంచుకొని గ్యాస్ ఆఫ్ చేసేసుకున్నాం. చూడండి, కర్రీ అయితే రెడీ అయిపోయింది. గ్యాస్ కూడా ఆఫ్ చేసేసుకుంటున్నాను. కలిపేసుకొని సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుంటాను. సో ఎమ్మి తోటకూర లివర్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది. సో ఈ యమ్మీ డిష్ మీరు కూడా తయారు చేసుకుని టేస్ట్ ఎలా ఉందో నాకు కామెంట్ చేయడం అయితే మర్చిపోకండి. మీరు ఫస్ట్ టైం కనుక నా ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా ఈ లింక్ని షేర్ చేయండి. థ్యాంక్ యూ గైస్.